Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సెకండ్ ఇయర్ టాపిక్ అండి ఇది. ఓకే రైట్, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్. In class 11, you have learnt that P block elements are placed in group 13 to 18 of the periodic table. Their valential electronic configuration is ns2np1 to 6, ns2np 1 to 6, except helium which has a 1s2 configuration. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏంటంటే పీరియాడిక్ టేబుల్లో మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ని ఎక్కడ మనం ప్లేస్ చేసాం ఫ్రెండ్స్? పీ బ్లాక్ ఎలిమెంట్స్ మనకి ఎక్కడంటే ఇది రఫ్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది రఫ్ డయాగ్రామ్. మనకి ఇక్కడ మనకి పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ 13 నుంచి 18 గ్రూప్స్లో ఆక్యుపై అయి ఉన్నాయన్నమాట. మనకి మొత్తం తెలుసు పీరియాడిక్ టేబుల్లో మనకి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 18 గ్రూప్స్ ఉన్నాయి. మనకి 1 to 18, ఓకే, మనకి లెఫ్ట్ టు రైట్ 1 to 18 ఉంటాయి. అయితే మనకి 13 to 18 గ్రూప్స్ మొత్తం మనకి ఏంటంటే పీ బ్లాక్ ఎలిమెంట్స్. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఈ పొజిషన్లో మనకి రైట్ సైడ్లో ఆక్యుపై అయి ఉన్నాయి. ఈ ప్లేస్ మొత్తం పీరియాడిక్ టేబుల్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. అయితే మనకి ఫస్ట్ ఇయర్లో లేదా 11th క్లాస్లో మనకి గ్రూప్ 13, గ్రూప్ 14 గురించి డిస్కస్ చేస్తాం. గ్రూప్ 13 బోరాన్ ఫ్యామిలీ, గ్రూప్ 14 ఏంటంటే మనకి కార్బన్ ఫ్యామిలీ. అయితే ఇక్కడ మనకి ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇక్కడ మన సెకండ్ ఇయర్లో డిస్కస్ చేసేటువంటి ఏంటంటే గ్రూప్ 15 నుంచి గ్రూప్ 18 వరకు డిస్కస్ చేస్తాం. గ్రూప్ 15 మనకు తెలుసు నైట్రోజన్ ఫ్యామిలీ, గ్రూప్ 16 ఆక్సిజన్ ఫ్యామిలీ, అలాగే గ్రూప్ 17 హాలోజన్ ఫ్యామిలీ, అలాగే గ్రూప్ 18 మనకి జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనకి వీటి యొక్క జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు మనకి NS2 NP1 to 6. ఓకే, అయితే మనకి 13 గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి ఏంటంటే NS2 NP1 అని ఉంటుంది. అదే మీరు 14 గ్రూప్ ఎలిమెంట్స్ కనుక చూసినప్పుడైతే NS2 NP2 అదే 15 గ్రూప్ అయితే NS2 NP3, అలా 4, 5. ఇది మనకి 18 గ్రూప్ ఎలిమెంట్స్లో మనకి చివరిగా ఏముంటుందండి? NP6. అంటే జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మొత్తం పీ బ్లాక్ చూసినప్పుడు NS2 NP1 to 6. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటంటే మీరు హీలియంకి మాత్రం హీలియంకి అందులో 1s2 మాత్రమే కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఎందుకంటే అటామిక్ నెంబర్ 2 కాబట్టి మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 మాత్రమే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ the properties of p block elements like that of other are greatly influenced by atomic sizes, ionization enthalpy, electron gain enthalpy,
అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. ఓకే ఫ్రెండ్స్, మనకు తెలుసు ఏంటంటే ప్రాపర్టీస్, పీ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ దేని మీద మేజర్గా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి ఫ్రెండ్స్? మనకు అటామిక్ సైజ్ మీద, అయనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ మీద డిపెండ్ అయి ఉంటాయని చెప్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి పీరియాడిక్ టేబుల్లో చదువుకున్నాము. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ద ఆబ్సెన్స్ ఆఫ్ డి ఆర్బిటాల్స్ ఇన్ సెకండ్ పీరియడ్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ డి అండ్ ఎఫ్ orbitals in heavier elements starting from the third period onwards have significant effects on the properties of elements. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మనకి గ్రూప్ పీరియడ్ సెకండ్ పీరియడ్కి వచ్చినప్పుడు మనకి సెకండ్ పీరియడ్లో డి ఆర్బిటాల్స్ అనేటువంటివి ఉండవు ఫ్రెండ్స్. అలాగే మనకి థర్డ్కి వచ్చినప్పుడు డి ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఫోర్త్కి వచ్చేసరికి డీతో పాటు మనకి ఎఫ్ ఆర్బిటాల్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మనం హెవియర్ ఎలిమెంట్స్కి మనం టాప్ టు బాటమ్ వెళ్ళిపోతున్నప్పుడు డి ఆర్బిటాల్స్తో పాటు డి అండ్ ఎఫ్ ఆర్బిటాల్స్ అనేటువంటివి మనకు అపేర్ అవుతుంటాయి. దానివల్ల ఏంటంటే ఓకే ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మారుతూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, ఇన్ అడిషన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్ 3 types of elements, okay, metals, metalloids and non-metals bring diversification in chemistry of these elements. Okay, having learnt the chemistry of elements of groups 13-14 of the P block of periodic table in class 11th, you will learn the chemistry of the elements of the subsequent groups in this unit. Okay friends, ఇక్కడ ఏమంటున్నారంటే ఒక పీ బ్లాక్ మనకి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ పీ బ్లాక్లో మనం 3 types ఆఫ్ ఎలిమెంట్స్ని చూడొచ్చు. ఏంటంటే మెటల్లాయిడ్స్, ఓకే, అలాగే నాన్ మెటల్స్ని కూడా చూడొచ్చు అనమాట. మెటల్లాయిడ్స్ అండ్ నాన్ మెటల్స్. అదే మీరు ఎస్ బ్లాక్లో కనుక చూసినప్పుడు మేజర్గా మనకి ఏంటి ఫ్రెండ్స్, అన్నీ కూడా మనకి మెటల్స్ మాత్రమే, కానీ మనకి పీ బ్లాక్లో మనకి 3 types ఆఫ్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి. అవేంటి? మెటల్లాయిడ్స్, నాన్ మెటల్స్. కాబట్టి ఏంటంటే మనకి పీ బ్లాక్ కెమిస్ట్రీ అనేటువంటి ఒక డైవర్సిఫికేషన్ మనకి ఒక ప్రత్యేకంగా ఉంటుందని మీనింగ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, గ్రూప్ 13-14 ఎలిమెంట్స్ని మనం ఫస్ట్ ఇయర్లో లేదండి 11th క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఓకే 15, 16 అండ్ 17 అండ్ 18 గ్రూప్స్ని మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, నా మనం గ్రూప్ 15 ఎలిమెంట్స్ని ముందుగా డిస్కస్ చేస్తాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, గ్రూప్ 15 ఇంక్లూడ్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అండ్ మాస్కోవియం. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ గ్రూప్ 15 ఎలిమెంట్స్లో ఉన్నటువంటి గ్రూప్ 15లో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏంటండి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ అండ్ మాస్కోవియం. Okay, as we go down the group there is a shift from non-metallic to metallic through metalloid character. Nitrogen and phosphorus are non-metals. Arsenic, antimony, metalloids, bismuth and moscovium are typical metals. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ గ్రూప్లో మనం టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి ఈ మెటాలిక్ క్యారెక్టర్ ఎలా చేంజ్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ 2 మెటల్స్ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఇవేంటి ఫ్రెండ్స్? నాన్ మెటల్స్. 2 కూడా నాన్ మెటల్స్. అలాగే ఆర్సెనిక్ అండ్ యాంటిమనీ అండ్ యాంటిమనీ ఈ 2 ఏంటి? మెటల్లాయిడ్స్. అంటే ఈ 2 కూడా మనకి మెటాలిక్ ప్రాపర్టీని, నాన్ మెటల్ ప్రాపర్టీని రెండింటిని కూడా చూపిస్తుంది. అలాగే బిస్మత్ అండ్ మాస్కోవియం ఈ 2 కూడా ఏంటి? మనకి ఇవి మెటల్స్ అన్నమాట. అలాగే మనం అక్కరెన్స్కి వచ్చినప్పుడు అంటే ఇక్కడ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఏ ఫామ్లో అవైలబుల్ ఉంటాయి అనే దాన్ని డిస్కస్ చేస్తుంటాం ఇక్కడ మనం. ఓకే, మాలిక్యులర్ నైట్రోజన్ కంప్రైజెస్ 87% by volume of the atmosphere. In the earth crust it occurs as a sodium nitrate NaNO3 called chili saltpeter and potassium nitrate
it is also known as the Indian saltpeter. Okay, it is found in the form of proteins in plants and animals. ఓకే ఫ్రెండ్స్, నైట్రోజన్ గురించి చూద్దాం. మనకి నైట్రోజన్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది అనేది. ఓకే, తెలుసు ఫ్రెండ్స్, మనకి మన అట్మాస్ఫియర్ అబౌట్ 78% ఆఫ్ అట్మాస్ఫియర్ బై వాల్యూమ్. మీరు వాల్యూమ్ తీసుకున్నప్పుడు 78% ఆఫ్ అట్మాస్ఫియర్ ఏంటండి, నైట్రోజన్తో ఫిల్ అయిపోయి ఉంది. అలాగే మనకి ఎర్త్ క్రస్ట్లో కనుక చూసినప్పుడు, ఎర్త్ క్రస్ట్లో చూస్తే మనకి ఏ ఫామ్లో కనిపిస్తుందంటే మేజర్గా మనకి నైట్రేట్స్ ఫామ్లో అవైలబుల్ ఉంటుందండి. నైట్రేట్స్ ఫామ్లో మీకు తెలుసు కదండి, నైట్రేట్ అంటే NO3 మైనస్ అయాన్, NO3 మైనస్ అయాన్. ఇక్కడ మనకి నైట్రోజన్ +5 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంటుంది. రైట్, అయితే మనకి ఏంటంటే మేజర్గా మనకి సోడియం నైట్రేట్, అలాగే మనకి పొటాషియం నైట్రేట్, సోడియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఈ సోడియం నైట్రేట్కి మనకి ఏంటంటే చిలీ సాల్ట్ పీటర్ అనేటువంటి నేమ్ ఉందండి. అలాగే దీనికి ఇండియన్ సాల్ట్ పీటర్ అనేటువంటి నేమ్ ఉంది. ఒకటి చిలీ సాల్ట్ పీటర్ NaNO3, పొటాషియం నైట్రేట్ ఇదేంటండి మనకి ఇండియన్ సాల్ట్ పీటర్. అలాగే ప్రోటీన్స్లో కూడా మనకి నైట్రోజన్ ఎక్కడ కనిపిస్తుందండి, ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ప్రోటీన్స్లో ఉంది, అలాగే ప్లాంట్స్లో ఉంది, యానిమల్స్లో కూడా ఉంది అనమాట. ఓకే, ఇంకా ఫాస్ఫరస్ గురించి వచ్చినప్పుడు ఫాస్ఫరస్ అకర్స్ ఇన్ మినరల్స్ ఆఫ్ ఎపటైట్ ఫ్యామిలీ. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫాస్ఫరస్ జనరల్గా మనకి ఎపటైట్ ఫ్యామిలీ అనేటువంటి మినరల్స్లో మనకి అవైలబుల్ ఉంటుంది. జనరల్ ఫార్ములా చూడండి, ఇక్కడ మనకి Ca9, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే Ca9PO4 టేకెన్ 6.CaX2. ఇక్కడ మనకి X అనేది ఏంటంటే ఓకే ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, లేదా హైడ్రాక్సీ గ్రూప్ కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అదేంటి, ఎపటైట్ ఫ్యామిలీ అని చెప్పాం కదండి. ఫ్లోరోపటైట్ ఫార్ములా ఏంటి ఇదండి, చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి ఇవి ఎంట్రన్స్లో అడుగుతుంటాడు. ఓకే, ఏంటి జనరల్ ఫార్ములా Ca9PO4 టేకెన్ 6.CaF2. ఇదేంటండి, ఫ్లోరోపటైట్ జనరల్ ఫార్ములా. ఓకే, రైట్. తర్వాత ఏంటండి, విచ్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫాస్ఫేట్ రాక్స్. ఇదేంటి మనకి ఈ ఫ్లోరోపటైట్ ఏంటండి, ఫాస్ఫేట్ రాక్స్కి మనకి మెయిన్ కాంపోనెంట్ అనమాట. రైట్, ఫాస్ఫరస్ ఈజ్ అన్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ యానిమల్ అండ్ ప్లాంట్ మ్యాటర్. మీకు ఏంటంటే ప్లాంట్ మ్యాటర్స్లో కానివ్వండి, అలాగే యానిమల్స్కి సంబంధించిన మ్యాటర్లో మనకి ఖచ్చితంగా ఫాస్ఫరస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే మనకు బోన్స్లో కానివ్వండి అలా అనమాట. రైట్, ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ బోన్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లివింగ్ సెల్స్. బోన్స్లో కానివ్వండి, లివింగ్ సెల్స్లో కానీ మనకి ఫాస్ఫరస్ అనేటువంటిది ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ అనమాట. ఓకే, ఫాస్ఫోప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ మిల్క్ అండ్ ఎగ్స్. చూడండి, ఇది కూడా ఫాస్ఫోప్రోటీన్స్ అనేటువంటి మనకి మిల్క్లో అలాగే ఎగ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. రైట్, ఆర్సెనిక్, యాంటిమోనీ అండ్ బిస్మత్ ఆర్ ఫౌండ్ మెయిన్లీ యాజ్ అ సల్ఫైడ్ మినరల్స్. ఓకే, మనకి ఆర్సెనిక్ కానివ్వండి, యాంటిమోనీ, బిస్మత్ ఇవి ఏ ఫామ్లో ఉంటాయండి, మనకి సల్ఫైడ్ మినరల్స్లో ఉంటాయన్నమాట. ఒకసారి మీకు ఈ అక్కరెన్స్ని నేను రివైజ్ చేస్తాను. దెన్ నైట్రోజన్ కనుక తీసుకున్నప్పుడు మనకి నైట్రోజన్ మెయిన్గా మనకి నైట్రేట్స్ ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఫాస్ఫరస్ మనకి అపటైట్ ఫ్యామిలీ మినరల్స్లో అవైలబుల్ ఉంటుంది. అలాగే ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్ ఇవి మెయిన్గా మనకి సల్ఫైడ్ మినరల్స్ ఫామ్లో మనకి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మస్కోవియం ఈజ్ ఎ సింథటిక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. ఇట్స్ సింబల్ ఈజ్ MC. ఓకే ఫ్రెండ్స్, ఇది న్యూ ఎలిమెంట్ మనకి. ఓకే, సింథటిక్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 115. ఓకే, అటామిక్ మాస్ 289 అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఓకే రాడాన్ 5F14 6D10 ఓకే 7S2 7P3. ఓకే, మనకి న్యూ ఎలిమెంట్ ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కొత్త ఎలిమెంట్ ఇక్కడికి వచ్చిందండి. అదేంటి, సింబల్ ఏంటండి, మాస్కోవియం. మనకి అటామిక్ నెంబర్ ఎంత 115, అటామిక్ మాస్ ఎంత ఓకే 289. అలాగే మనకి
సింబల్ ఏంటి, సింబల్ ఓకే, మాస్కోవియం ఎంసీ, రైట్. తర్వాత మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కనుక చూసినప్పుడు మనకి రాడాన్ ఇలా రాసేసి, రైట్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనకి 5f ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది, 5f14, తర్వాత 6d కూడా మనకి ఫిల్ అవుతుంది, 6d10. ఇంకా జనరల్గా మనకి తెలిసినటువంటిది ఓకే 7s2 7p3. ఇది 7th పీరియడ్లో వచ్చేటువంటి ఎలిమెంట్. అందుకోసమని మనకి ఏంటంటే 7th పీరియడ్లో మనకి 4f ఫిల్ అవుతుంది, 6d ఫిల్ అవుతుంది, అలాగే 7s అండ్ 7p కూడా ఫిల్ అవుతుంది. కాబట్టి మనకి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ Rn 5f14 6d10 6d10 7s2 7p3. okay, due to very short half life and availability in very little amount, ఇట్స్ కెమిస్ట్రీ ఈజ్ ఎట్ టు బి ఎస్టాబ్లిష్డ్. అంటే ఏంటంటే దీనికి షార్ట్ హాఫ్ లైఫ్ ఉంది కాబట్టి, హాఫ్ లైఫ్ చాలా షార్ట్ కాబట్టి, అలాగే మనకి ఇది సింథటిక్ ఎలిమెంట్ కాబట్టి మనకి తక్కువ అమౌంట్ అవైలబుల్ ఉంది కాబట్టి దీని యొక్క కెమిస్ట్రీని ఇంకా మనం కంప్లీట్గా స్టడీ చేయలేదు, రైట్. హియర్ ఎక్సెప్ట్ ఫర్ మాస్కోవియం, important atomic and physical properties of other elements of this group along with their electronic configuration are given in టేబుల్ 7.1. కింద ఒక టేబుల్ ఇచ్చారండి. ఆ టేబుల్లో ఏంటంటే మనకి ఈ గ్రూప్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి అటామిక్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒక్కసారి డిస్కస్ చేస్తాం. ఓకే, చూద్దాం. ఫస్ట్ అటామిక్ నెంబర్ చూద్దాం. అటామిక్ నెంబర్ గ్రూప్లో తెలిసేదా ఫ్రెండ్స్, మనకి 7 నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, ఫాస్ఫరస్ 15, ఆర్సనిక్ 33, యాంటిమనీ 51, బిస్మత్ 83. ఇంకా మనకి మాస్కోవియం కూడా ఇచ్చారు. ఓకే, మాస్కోవియం అయితే మనకి మాస్కోవియం 115. మాస్కోవియం ఎంత అండి, 115 వస్తుంది. ఓకే, రైట్. తర్వాత మీకు తెలుసు ఇక్కడ నుంచి మనకి ఈ గ్రూప్లో ఇది సెకండ్ పీరియడ్. మన సెకండ్ పీరియడ్ నుంచి థర్డ్ పీరియడ్కి వెళ్ళేటప్పుడు మనం 8 యాడ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు 18, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ 18, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు 32. ఇలా యాడ్ చేయడం ద్వారా మనకి ఏంటంటే మనకి అటామిక్ నెంబర్స్ అనేటువంటిది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం అటామిక్ మాస్ చూద్దాం. తెలుసండి జనరల్గా ఏంటంటే అటామిక్ మాస్ టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు ఒక గ్రూప్లో మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 14, 30, 74, 121.75. ఓకే, 208. ఇలా మనకి టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, అటామిక్ మాస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు తెలుసండి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలుసు కదండి. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, NS2 NP3 అండి. మనకి ఇదేంటి గ్రూప్ 15 ఎలిమెంట్స్కి ఇక్కడ చూడండి 2s2 హీలియం నైట్రోజన్కి రాసినప్పుడు మనం హీలియం రాసేసి 2s2 2p3. ఇక్కడ ఫాస్ఫరస్కి వచ్చినప్పుడు మనకి 3s2 3p3, ఇక్కడ 4s2 4p3, 5s2 5p3, 6s2 6p3. ఇందాక మనం మాస్కోవియం చూసాం. అక్కడ చివరిలో మనకి ఏమొస్తుందండి ఫ్రెండ్స్, మనకి 7s2 7p3 వస్తుంది. ఇది మనకి మాస్కోవియంకి. అయితే ఏంటంటే మనకి సెకండ్ పీరియడ్లో డి ఆర్బిటాల్స్ లేవు కాబట్టి మనకి ఇక్కడ డి అనేటువంటి కనిపించదు. అలాగే మనకి ఫాస్ఫరస్ థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ కానీ ఇక్కడ డి ఆర్బిటాల్ అనేటువంటి ఫీల్ కాదు. అలాగే మనకి ఫోర్త్ చూడండి ఆర్సనిక్ 4th పీరియడ్ ఎలిమెంట్, అక్కడ నుంచి మనకి డి ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలాగే మనకి 5thలో కూడా డి మాత్రమే ఫిల్ అవుతుంది. అదే 6th గ్రూప్కి వచ్చేసరికి మనకి ఏంటి ఎఫ్ ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి, రైట్. అలాగే మనం అయోనైజేషన్ ఎంథాల్పీ తెలుసుగా ఫ్రెండ్స్. మనకి అయోనైజేషన్ ఎంథాల్పీ అంటే ఏంటంటే ఒక యాటమ్ యొక్క చివరి ఆర్బిటాల్ నుంచి ఓకే మనకి ఒక ఎలక్ట్రాన్ తీసేయడానికి కావాల్సినటువంటి మినిమం ఎనర్జీ మనకి పీరియాడిక్ టేబుల్ నుంచి ఏంటంటే టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ ఇది మనకి తగ్గుతుందని తెలుస్తుంది. ఇక్కడ కూడా చూద్దాం. మనకి ఏంటి నైట్రోజన్కి 1400 అరౌండ్ 1400 ఉంటుంది. ఇక్కడ మనకి 1000కి వచ్చేసింది. ఇక్కడ 900 800 ఇక్కడ
700. అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ ట్రెండ్ ఏంటి ఫ్రెండ్స్, మనకి టాప్ టు బాటమ్ మనకి ఇది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఎలక్ట్రోనెగటివిటీ కూడా మనకి ఏంటి పీరియాడిక్ టేబుల్ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ మనకి అది డిక్రీజ్ అవుతుంది. ఫ్రెండ్స్ నైట్రోజన్ ఒక్క ఎలిమెంట్కి మాత్రం గుర్తుపెట్టుకోండి, దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. ఇంకా యూజువల్గా ఏంటి టాప్ టు బాటమ్ అది డిక్రీజ్ అవుతుంది. ఫాస్ఫరస్కి 2.1, అలాగే ఆర్సెనిక్కి 2.0, 1.9, యాంటిమనీ 1.9, బిస్మత్ కూడా 1.9. ఈ రెండింటికి దాదాపు సేమ్ ఉంటుంది. అంటే ఏంటంటే మీరు టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ ఓకే డిక్రీజ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఎలిమెంట్స్లో దాదాపు సేమ్గా ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ ఏంటి కోవలెంట్ రేడియస్. అయితే ఇక్కడ దీన్ని మనం అటామిక్ రేడియస్ కూడా అంటుంటాం. ఓకే రైట్, ఇక్కడ ఏంటంటే మనకి టాప్ టు బాటమ్ ఈ కోవలెంట్ రేడియస్ ఏమవుతుందండి, ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. మనకి రేడియస్లో కోవలెంట్ రేడియస్, అయానిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్, ఇలా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తుంటాం. ఇక్కడ మనం కోవలెంట్ రేడియస్ తీసుకున్నాం. అలాగే మనకి అయానిక్ రేడియస్ కూడా సేమ్ ఫ్రెండ్స్, మనకి టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఇది ఇక్కడ వరకు ఇంక్రీజ్ అయింది, ఆర్సెనిక్ వరకు ఇంక్రీజ్ అయ్యి మనకి మళ్ళీ ఇక్కడ డిక్రీజ్ అయ్యి మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ అంతగా ఇంపార్టెన్స్ కాదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మాత్రం లేదు ఫ్రెండ్స్. ఓకే రైట్, కాకపోతే ఒకసారి ట్రెండ్ చూద్దాం. ఇక్కడ ఏంటి ఇవి మనకి మెల్టింగ్ పాయింట్కి వచ్చినప్పుడు మనకి ఆర్సెనిక్ వరకు ఇంక్రీజ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ డిక్రీజ్ అవుతుంది. రైట్, బాయిలింగ్ పాయింట్ కూడా ఏంటంటే మనకి టాప్ టు బాటమ్, బాయిలింగ్ పాయింట్ మాత్రం టాప్ టు బాటమ్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ లాస్ట్ రెండు ఎలిమెంట్స్ దాదాపు సేమ్ ఉన్నాయన్నమాట. రైట్, అలాగే డెన్సిటీ కూడా మనకి టాప్ టు బాటమ్ జనరల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే ఫ్రెండ్స్. అలాగే మనకి ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. అలాగే ఇక్కడ చూద్దాం ట్రెండ్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ద అటామిక్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద గ్రూప్ ఆర్ డిస్కస్డ్ బిలో. ఓకే, ఇక్కడ కొన్ని మనకి అటామిక్ ప్రాపర్టీస్లో, ఫిజికల్ ప్రాపర్టీస్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్నటువంటి డిస్కస్ చేస్తున్నాం. అయితే ముందుగా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు తెలుసు ఫ్రెండ్స్, ద వ్యాలెన్షియల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ ns2 np3. ఓకే, ఇక్కడ ఏంటి మనకి ns2 np3, ఇది 15 గ్రూప్ ఎలిమెంట్స్. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మనకి 15 గ్రూప్ ఎలిమెంట్స్, మనకి వ్యాలెన్షియల్లో మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే జనరల్ ఎలక్ట్రాన్ కన్ఫిగరేషన్ కూడా మీకు అలాగే ఉంటుంది, ns2 np3. ద s ఆర్బిటాల్ ఇన్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ కంప్లీట్లీ filled, okay, and p orbitals are half filled, making their electronic configuration extra stable. రైట్, ఇక్కడ చెప్తుంది ఏంటంటే ఫ్రెండ్స్ మనకి s ఆర్బిటాల్ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. చూడండి ns2, s ఆర్బిటాల్లో మనం మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయగలుగుతాం. కాబట్టి ఏంటంటే ns2 కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. అలాగే మనకి np3 అంటే మనకి ఏంటంటే p ఆర్బిటాల్లో మనం మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయగలుగుతాం. కానీ ఇక్కడ మనకి ఏంటంటే 3 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ కనుక మనం ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ని మనం చూడొచ్చు అనమాట. అయితే ఇదేంటి మనకి ఇలా ఉన్నప్పుడు ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ లేదా కంప్లీట్లీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు మనకి ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వల్ల మనకి ఎలిమెంట్స్కి కానివ్వండి వాటికి కొంచెం ఎక్స్ట్రా స్టెబిలిటీ వస్తుంది. ఇదే విషయం ఇక్కడ చెప్తున్నాడు ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ మనకి తర్వాత మిగతా ప్రాపర్టీస్లో ఎఫెక్ట్ చేస్తుంది. అవి చూద్దాం ఫ్రెండ్స్, తర్వాత చూస్తాం మనం. అటామిక్ అండ్ అయానిక్ రేడియై చూద్దాం. కోవలెంట్ అండ్ అయానిక్ రేడియై ఇంక్రీజ్ ఇన్ సైజ్ డౌన్ ద గ్రూప్. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. అందులో డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇందాక టేబుల్లో చూసాం కదా, మనకి టాప్ టు బాటమ్ జనరల్గా ఏంటంటే ఇది ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ పెరిగే మనకి అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ సైజ్ పెరుగుతుంది. మనకు 11th క్లాస్లో కూడా నేర్చుకుంటాం ఇది. ఓకే, దెర్ ఈజ్ ద కన్సిడరబుల్ ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ రేడియస్ ఫ్రమ్ నైట్రోజన్ టు ఫాస్ఫరస్. మన కోవలెంట్ రేడియస్ కనుక చూసినప్పుడు మనకి ఏంటంటే మనకి కన్సిడరబుల్ ఇంక్రీజ్ అనేటువంటిది కనబడుతుంది. అంటే నైట్రోజన్ టు ఫాస్ఫరస్ వెళ్ళినప్పుడు
మనకి ఈ ఇంక్రీజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. హవెవర్ ఫ్రమ్ ఆర్సెనిక్ టు బిస్మత్ ఓన్లీ ఏ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ కోవలెంట్ రేడియస్ ఈజ్ అబ్జర్వ్డ్. ఓకే, మనకి కోవలెంట్ రేడియస్ విషయానికి వచ్చినప్పుడు ఆర్సెనిక్ నుంచి బిస్మత్కి వెళ్ళేటప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఏంటంటే తక్కువగా ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు అనమాట. దిస్ ఈజ్ డ్యూ టు ప్రజెన్స్ ఆఫ్ కంప్లీట్లీ ఫిల్డ్ డి అండ్ ఆర్ ఎఫ్ ఆర్బిటాల్స్ ఇన్ హెవియర్ మెంబర్స్. మనకి ఏంటంటే మనకి ఆర్సెనిక్ యాంటిమోనీ బిస్మత్కి వెళ్తున్నప్పుడు మనకి డి ఆర్బిటాల్స్ అలాగే ఎఫ్ ఆర్బిటాల్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా ఫ్రెండ్. అయితే ఏంటంటే ఇవి మనకి కంప్లీట్గా షీల్డింగ్ ఎఫెక్ట్ని చూపించాం అనమాట. పూర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవి మనకి హెవియర్ ఎలిమెంట్స్లో మనకి న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఎక్కువ అవడం వల్ల సైజ్ అనేటువంటిది పెరుగుతుంది, కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా పెరగదు, చాలా తక్కువగా పెరుగుతుందని మీనింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈస్ ద మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ outer shell of an element, an atom. రైట్, ఏంటంటే మనకి ఒక యాటమ్ యొక్క చివరి కక్ష నుంచి ఎలక్ట్రాన్ తీసేయడానికి కావాల్సినటువంటి ఎనర్జీని మనం అయనైజేషన్ ఎంథాల్పీ అంటామని చదువుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం ఆ ట్రెండ్ ఎలా ఉంటుంది. అయనైజేషన్ ఎంథాల్పీ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ డ్యూ టు గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్. ఓకే, అటామిక్ సైజ్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటున్నాడు, మనకి ఈ అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది అని చెప్తున్నాడు. బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రా స్టేబుల్ ఆఫ్ ఫీల్డ్ p orbitals, electronic configuration and smaller size, the ionization enthalpy of group 15 elements is much greater than that of group 14 elements in the corresponding periods. ఓకే రైట్, మనకి ఏంటంటే అయనైజేషన్ ఎంథాల్పీ జనరల్గా మనకి టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక చెప్పినట్టుగా వీటి యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, NS2 NP3. ఇక్కడ మనకి p ఆర్బిటాల్ మనకి ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఈచ్ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఈ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ ఎక్స్ట్రా స్టేబుల్ వస్తుందని చెప్పాను కదండి. అది మనకి ఇక్కడ అయనైజేషన్ ఎంథాల్పీ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏంటంటే మీరు గ్రూప్ 14 ఎలిమెంట్స్తో కంపేర్ చేసినప్పుడు గ్రూప్ 14 ఎలిమెంట్స్ గ్రూప్ 15 ఎలిమెంట్స్ సేమ్ పీరియడ్ బిలాంగ్స్. ఓకేనండి, ఇప్పుడు గ్రూప్ 14లో మనకి కార్బన్, ఓకే, అలాగే గ్రూప్ 15లో నైట్రోజన్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఈ రెండు కూడా సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ అనమాట. ఓకే, ఇది గ్రూప్ 14, ఇది గ్రూప్ 15, కానీ పీరియడ్ మాత్రం సేమ్. ఇలా కంపేర్ చేసినప్పుడు మనకి గ్రూప్ 15 ఎలిమెంట్స్కి గ్రూప్ 14 ఎలిమెంట్స్ కంటే ఎక్కువ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఎందుకు, ఈ ఆఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ వల్ల. అదే చెప్తున్నాడండి ఇక్కడ. రైట్, ద ఆర్డర్ ఆఫ్ సక్సెసివ్, నెక్స్ట్ ఇక్కడ కదా, ద ఆర్డర్ ఆఫ్ సక్సెసివ్ అయనైజేషన్ ఎంథాల్పీస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఓకే H1 H2 H3 డెల్టా H1 H2 H3 అండి. అంటే ఏంటంటే మనకి అయనైజేషన్ ఎంథాల్పీ 1 అయనైజేషన్ ఎంథాల్పీ 2 అని మనం చదువుతాం కదండి. IE1 ఈజ్ గ్రేటర్ దాన్ IE2, ఓకే, IE3 ఇక్కడ చెప్పేటువంటిది అదే అనమాట. మనకి మనం టాప్ టు బాటమ్ వెళ్తున్న కొద్దీ మనకి ఏంటంటే అయనైజేషన్ ఎంథాల్పీస్ ఇవి గ్రూప్లో మనం టాప్ టు బాటమ్ వెళ్తుంటే తగ్గుతున్నాయి. అలాగే ఒకే ఎలిమెంట్కి సంబంధించి మనకి ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ కంటే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుంది. అలాగే సెకండ్ అయనైజేషన్ ఎంథాల్పీ కంటే థర్డ్ అయనైజేషన్ ఎంథాల్పీ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఓకే రైట్, చూద్దాం నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలక్ట్రోనెగటివిటీ. ఇందాక చెప్పినట్టుగా ఫ్రెండ్స్, మనం ఎలక్ట్రోనెగటివిటీ విషయానికి వచ్చినప్పుడు ద ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూ ఇన్ జనరల్ డిక్రీజెస్ డౌన్ ద గ్రూప్ విత్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్. మనకి అటామిక్ సైజ్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది. హవెవర్ అమాంగెస్ట్ ద హెవియర్ ఎలిమెంట్స్ ద డిఫరెన్స్ ఈజ్ నాట్ దట్ మచ్ ప్రొనౌన్స్డ్. దీని మీనింగ్ ఏంటంటే మనకి జనరల్గా మనం టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు డిక్రీజ్ అవుతుంది. ఆల్రెడీ మనం ఇందాక కూడా చూసాం ఫ్రెండ్స్, ఇది మనం టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుందని చూసాము. అలాగే చెప్పాం కదా, నైట్రోజన్కి 3 ఉంటుంది, ఫాస్ఫరస్ 2.1, ఓకే, ఆర్సెనిక్ 2.0, యాంటిమోనీ అండ్ బిస్మత్ 1.9 ఉంటుంది.
రైట్. ఇది ఎందుకు అవుతుందంటే మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది. అలాగే మనకి టాప్ టు బాటమ్ చూసినప్పుడు నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఇవేంటి ఫ్రెండ్స్, నాన్ మెటల్స్. ఆర్సెనిక్, యాంటిమోనీ మెటల్. అలాగే మనం ఓకే బిస్మత్ ఇది వచ్చేసరికి మెటల్. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ మెటాలిక్ క్యారెక్టర్ కూడా పెరుగుతుంది. మెటాలిక్ క్యారెక్టర్ పెరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ కూడా డిక్రీజ్ అవుతుంది. రైట్. అలాగే మనం ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం ఫ్రెండ్స్. ఫిజికల్ ప్రాపర్టీస్కి వచ్చినప్పుడు మనకి ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ గ్రూప్ ఆర్ పాలిఅటామిక్. అంటే ఇవి మనకి ఏంటి, ఈ గ్రూప్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ పాలిఅటామిక్. అంటే మోర్ దెన్ యాటమ్ లాగా కాకుండా 2-3 యాటమ్స్ కంబైన్ అయి ఉంటాయన్నమాట. మనకి ఆ ఫామ్లో కనిపిస్తుంటాయి. ఓకే. డైడ్ నైట్రోజన్ ఈజ్ ఏ డైఅటామిక్ గ్యాస్. మనకి నైట్రోజన్ అనేటువంటిది ఏ ఫామ్లో ఉంటుంది, ఇది డైఅటామిక్ మాలిక్యూల్. ఇదేంటి, ఓకే, డైనైట్రోజన్ అంటాం మనం జనరల్గా. డైనైట్రోజన్ ఈజ్ ఏ డైఅటామిక్ గ్యాస్. ఇది గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది, మనకు తెలుసు. ఓకే. వైల్ ఆల్ అదర్స్ ఆర్ సాలిడ్స్. మనకి నైట్రోజన్ ఒకటి మాత్రం గ్యాస్ అండి. మిగతా ఫాస్ఫరస్, ఆర్సెనిక్ కానివ్వండి, యాంటిమోనీ కానివ్వండి, అలాగే బిస్మత్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి మనకి, ఇవన్నీ సాలిడ్ ఫామ్లో ఉంటాయి. ఇది ఒకటి మాత్రం గ్యాషియస్ ఫామ్లో ఉంటుంది. అలాగే మనకి మెటాలిక్ క్యారెక్టర్ ఇక్కడ ఏం చెప్తున్నాడు, మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ డౌన్ ద గ్రూప్. మెటాలిక్ క్యారెక్టర్ ఇంక్రీజెస్ ద గ్రౌండ్. మనం ఇది ముందుగా ఇంట్రడక్షన్లో చూసినట్టు నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ రెండు కూడా నాన్ మెటల్స్ అండి. ఆర్సెనిక్, యాంటిమోనీ మెటలాయిడ్స్, బిస్మత్ ఈజ్ ఏ మెటల్. ఓకే. మాస్కోవియం కూడా మెటల్ అని చెప్పామండి, కాకపోతే ఇది రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దిస్ ఈజ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ అయోనైజేషన్, దిస్ ఈజ్ డ్యూ టు డిక్రీజ్ ఇన్ అయోనైజేషన్ ఎంథాల్పీ అండ్ ఇంక్రీజ్ ఇన్ అటామిక్ సైజ్. ఓకే. మనకి అటామిక్ ఏమవుతుంది, మనకి టాప్ టు బాటమ్ వెళ్తున్నప్పుడు మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది, అయనైజేషన్ ఎంథాల్పీ, అటామిక్ సైజ్ ఏమో పెరుగుతుంది, అయనైజేషన్ ఎంథాల్పీ తగ్గుతుంది. అందుకోసమని మనకి ఏమంటుందంటే మనకి మెటాలిక్ క్యారెక్టర్ పెరుగుతుందన్నమాట. రైట్. ద బాయిలింగ్ పాయింట్స్ ఇన్ జనరల్ increases from top to bottom in the group, but the melting point increases up to arsenic and then decreases up to bismuth. Okay friends, already మనము ఇవన్నీ ఇందాక టేబుల్లో డిస్కస్ చేసాం. ఎక్సెప్ట్ నైట్రోజన్ ఆల్ ద ఎలిమెంట్స్ షో అల్లోట్రోపీ. ఓకే. మనకి ఒక నైట్రోజన్ తప్ప మిగతా అన్ని కూడా అల్లోట్రోపీని చూపిస్తాయి అన్నమాట. అంటే డిఫరెంట్ ఫామ్స్లో సేమ్ ఎలిమెంట్ డిఫరెంట్ ఫిజికల్ ఫామ్స్లో మనకి ఎగ్జిస్ట్ అవ్వడం, దాన్ని మనం అల్లోట్రోపీ అంటున్నాం. రైట్. అల్లోట్రోపీని మనకి నైట్రోజన్ తప్ప మిగతా అన్ని ఎలిమెంట్స్ చూపిస్తాయని చెప్తున్నాడు.